వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉప్పల్ స్టేడియంలో కాటేరమ్మ కొడుకులు చెలరేగి ఆడారు. ఓపెనర్ అభిషేక్ శర్మ ఊరమాస్ సెంచరీ చేశాడు. 68 బంతుల్లో 135 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 10 సిక్స్లు 10 ఫోర్లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్. 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు క్లాసిన్. 3 సిక్స్లు 3 ఫోర్లతో క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక హెడ్ 37 పరుగులు, ఇషాన్ కిషన్ 25 పరుగులతో ఒక బాధ్యతాయుత బ్యాటింగ్ చేశారని చెప్పాలి. ఇక కాటేరమ్మ కొడుకుల ముందు ఢిల్లీ బౌలర్లు బోరుమన్నారు. ఢిల్లీ ఎదుట 243 పరుగుల భారీ విజయ లక్ష్యం ఉంచింది ఎస్ఆర్హెచ్. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి ఈరోజు అభిషేక్ శర్మ చెలరేగి ఆడినటువంటి తీరు ఎస్ఆర్హెచ్కి డెఫినెట్గా గెలుపు ఖాయమని కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ కూడా ఒకంత ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ మ్యాచ్? ఎస్ మురళి, ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి కనుక చూస్తే నాకు అంటే కంప్లీట్ గా పిచ్ ఏదైతే పిచ్ నుంచి వస్తున్నటువంటి కోఆపరేషన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ. అంటే వాళ్ళు ఖచ్చితంగా అభిషేక్ శర్మ కానీ లేదంటే ట్రావిస్ హెడ్ కానీ హెన్రిచ్ క్లాసెన్ కానీ వీళ్ళు కంపల్సరీ అంటే ఖచ్చితంగా వినియోగించుకున్నారు. అంటే పిచ్ నుంచి అంటే ఏదైతే అది ఫ్లాట్ ట్రాక్ కాబట్టి కొంత బ్యాటింగ్ అనుకూలంగా ఉంది అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. అలాగే కొంత ఢిల్లీ బౌలింగ్ అంటే ఈ సీజన్ లో లక్నో తర్వాత ఢిల్లీ బౌలింగ్ నాకు కొంత బాగా నచ్చింది. అంటే మన ఆర్సీబీ కానీ ఢిల్లీ కానీ లేదంటే లక్నో బౌలింగ్ అని వీళ్ళతో కంపేర్ చేస్తే కొంత ఢిల్లీ బౌలింగ్ అనేది కొంత పటిష్టంగా ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో లుంగిఫాన్ ఎంగడి కానీ లేదంటే తర్వాత నటరాజన్ కానీ వీళ్ళు ముఖేష్ కుమార్ కానీ వీళ్ళు కట్టడి చేసేటువంటి విధానం బాగుండే. కానీ ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి అంటే వాళ్ళు కూడా కొంత ఫెయిల్ అయినట్టు కనిపించింది. ముఖ్యంగా అయితే నా ఇక్కడ ఢిల్లీ బౌలింగ్ లో చేసినటువంటి తప్పు నితీష్ రాణాకి బౌలింగ్ ఇవ్వడం అనేది అయితే నాకు అర్థమైనటువంటి విషయం. ఎందుకంటే నితీష్ రాణాని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుని ఉంటే బాగుండేది అని అయితే నేను చెప్పగలను. ఏది ఎలా ఉన్నప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ అక్కడ మనం ఈ రోజు ఉదయం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా 220 నుంచి 230 దాకా స్కోర్ ఉంటుంది అనేది అనుకున్నాం. ఇందాక నేను 15 ఓవర్లకి 175 180 కొట్టినప్పుడు కూడా ఖచ్చితంగా 250 ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఒక 8 పరుగులు తగ్గింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు కొంత ఎస్ఆర్హెచ్ కి అయితే అవకాశాలు కనపడుతున్నాయి. విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు మీరు? ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఆడినటువంటి తీరు, బ్యాటింగ్ విషయంలో చెలరేగి ఆడింది, బౌలింగ్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏమంటారు? ప్రఫుల్ హింగే గానీ లేదంటే మిగిలిన బౌలర్లు కానీ కొంత హుస్సేన్ గానీ వీళ్ళు గనక కట్టడి చేయగలిగితే అంటే పవర్ ప్లే లో గనక ఢిల్లీని కట్టడి చేయగలిగితే, ఎందుకంటే ఈ రోజు ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ కి ఓపెనర్లు బలం, ఢిల్లీకి ఓపెనర్లే మైనస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 34 సిక్స్ కొట్టారు ఇప్పటివరకు కూడా 5 మ్యాచ్ల్లో కలిపి. మొన్న ఈ రోజు మ్యాచ్ కాకుండా అంతకు ముందు కాబట్టి 12 సిక్స్లు మాత్రమే ఢిల్లీ ఓపెనర్లు కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎంతవరకు వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు అంటే ఓపెనర్లు కనుక పదుమ్ నిశంక కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళిద్దరు కనుక ఆడగలిగితే మాత్రం అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఎస్, ఇక ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ ఆర్డర్ మొత్తం కూడా 2-3 గట్టి భాగస్వామ్యం ఈరోజు ఎస్ఆర్హెచ్ నెలకొల్పితే 243 పరుగుల టార్గెట్ అనేది పెద్ద టార్గెట్ ఏం కాదు. ఈజీగా రీచ్ అయ్యేటువంటి ఒక అక్షర్ పటేల్ వరకు కూడా ఆడేటువంటి పరిస్థితి ఉంది కదా ఆ లైనప్లో. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఖచ్చితంగా ఈ రోజు ఇప్పుడు ఏదైతే నితీష్ రాణా ఉన్నాడో నితీష్ రాణా కానీ లేదంటే మిగిలిన బ్యాట్స్మెన్లు కానీ నిలబడగలిగి ఆడగలిగితే కేఎల్ రాహుల్ కానీ లేదంటే పదుమ్ నిశంక, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, స్టబ్స్ వరకు అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ వరకు వాళ్ళకి బ్యాటింగ్ ఉంది. ఒకవేళ ఏదైనా వికెట్ పడినా సరే కుల్దీప్ యాదవ్ కొంత వాళ్ళకు అంటే కోఆపరేట్ చేయగలిగేటువంటి బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి కొంత వాళ్ళైతే ఈ రోజు ఢిల్లీ అంటే పవర్ ప్లే లో వాళ్ళు కనీసం ఒక 80 పరుగులు చేయగలిగితే మాత్రం ఈ రోజు వాళ్ళకి మ్యాచ్ అయితే అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి మీ ప్రిడిక్షన్ ఫైనల్ గా ఎలా ఉండబోతుంది అంటారు? విన్నింగ్ ఛాన్సెస్ ఎస్ఆర్హెచ్ అయితే అనుకుంటున్నాను. కాకపోతే చూడాలి, ఎందుకంటే చేజింగ్ కాబట్టి ఏమైనా ఢిల్లీకి పిచ్ అనుకూలంగా ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే పిచ్ నెంబర్ 2 కంపల్సరీ బ్యాటింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ కాబట్టి మరి ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి. రెండు వైపులా కీ ప్లేయర్స్ అని అంటే ఏం చెప్తారు మీరు? మ్యాచ్ టర్నింగ్ ప్లేయర్స్ ఈ రోజు నాకు కేఎల్ రాహుల్ నుంచి నేనైతే మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అలాగే అటు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కి సంబంధించి కానీ చూసుకుంటే హుస్సేన్ బౌలింగ్ కానీ ఇషాన్ మలింగ బౌలింగ్ కానీ బాగుండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక అభిషేక్ శర్మ ఆడినటువంటి తీరు, ఊరమాస్ సెంచరీ చేశాడని చెప్పాలి. 68 బంతుల్లో 135 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 10 సిక్స్లు 10 ఫోర్లతో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్ శర్మ. 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు.
క్లాసర్. ఇక 3 సిక్స్లు 3 ఫోర్లతో క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడారని చెప్పాలి. హెడ్ 37 పరుగులు, ఇషాన్ 25తో ఒక బాధ్యతాయుతమైనటువంటి బ్యాటింగ్ చేశారని చెప్పాలి. ఇక ఢిల్లీ బౌలర్ల కాటేరమ్మ కొడుకుల ముందు ఢిల్లీ బౌలర్లు బోరుమని విలపించినట్లే మనం చూడాలి.